కృష్ణా జిల్లాలో నందిగాం అనే ప్రాంతం, గండేపల్లి అనే ప్లేస్ ఉంది, చిన్న గ్రామం. మీటింగ్లు జరుగుతున్నాయి. నేను, మా నాన్నగారు, మా అక్క, మేము ముగ్గురు ఆ మీటింగ్స్కి వెళ్ళాం. మాతో పాటు చాలామంది బృందం, మన సంఘంలో కొంతమంది, ఆ తర్వాత నాన్నగారికి చాలా ప్రాంతాల్లో చాలామంది ఆ కాలంలో సేవ చేస్తున్నప్పుడు చాలామంది నాన్నగారిని వెంబడించేవారు. వాళ్ళందరూ కూడా మీటింగ్స్కి వచ్చారు. అవి ఒక పండుగల్లా ఉండే 3 రోజుల మీటింగ్స్. అంటే దేవుని ప్రజలందరూ చాలా ప్రాంతాలను రావడం, 3 రోజులు అక్కడే. అప్పుడు ఇంకా హోటళ్ళు, లాడ్జీలు అన్నీ లేవు కదా, టెంట్ల కిందే పడుకోవడం, ఆ స్టేజ్ మీద పడుకోవడం, లేదా టెంట్ల క్రింద బెడ్షీట్లు వేసుకుని పడుకుని పోవడం. అది చాలా చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజులన్నీ కూడా. అయితే ఆ సందర్భంలో నాన్నగారు వాక్యం చెబుతున్నారు స్టేజ్ మీద. నేను, మా అక్క అందరూ స్టేజ్ మీద క్రింద వింటున్నాము. ఈ లోపల ఒక ఆయన ఒక పేపర్ తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారు ఆ పేపర్ జస్ట్ అలా ఒక్కసారి అలా దాని వైపు చూసి బైబిల్లో ఆ పేపర్ పెట్టేశారు. అక్కడి నుంచి ఒక 1.5 hour మెసేజ్ చాలా అనర్గళంగా దేవుని వర్తమానం వెళ్ళిపోయింది. మెసేజ్ అంతా అయిన తర్వాత నేను, మా అక్క, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. కొంచెం అంతా అయిపోయిన తర్వాత ఒక కుర్చీలో అలా కూర్చుని ఉండిపోయారు. నేను, మా అక్క, మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ మీకు ఎవరో పేపర్ ఇచ్చారు కదండి ఏంటని అడిగితే, ఆ పేపర్ బైబిల్లో తీసి ఇచ్చారు. దానిలో ఏమో తెలుసా, పాస్టర్ గారు మీ ఇల్లు కాలిపోయిందని, మీ ఇల్లు కాలిపోయింది అనే మెసేజ్ అక్కడ ఉంది. అది తెలిసిన తర్వాత 1.5 hour ఆయన ముఖంలో కానీ ఆయన స్వరంలో కానీ ఒక్క తేడా లేదు. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించారు. రక్షణ కార్యం జరిగింది. అనేక మందికి ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం ఆ కుర్చీలో కూర్చొని, ఎందుకంటే మా నాన్నగారికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఆ సంఘటన జరిగిన అక్కడ లేను, నా భార్య ఒక్కతే ఉండిపోయింది, నా చిన్న కుమారుడు ఉండిపోయాడు. వాళ్ళు ఎలా ఉన్నారో, వారి పరిస్థితి ఏంటో. ఆ తర్వాత బయలుదేరి వచ్చేసరికి మా ఇల్లు కాలిపోయింది. బహుశా కొంతమంది ఆ సంఘటన చూసి ఆనందించిన వాళ్ళు ఉండొచ్చేమో, పాస్టర్ గారి ఇల్లు కాలిపోయిందని సంతోషించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిపక్షం ఉంటుంది. చెప్పండి, ఏ పక్షం ఉంటుంది? ప్రతిపక్షాలు మనం రాజకీయ పార్టీలుగా ఉంటాయి అనుకుంటాం. అందరికీ ప్రతిపక్షం ఉంటుంది. నీకు మేలు జరిగితే ఏడ్చేవాళ్ళు ఉంటారు, నీకు కీడు జరిగితే సంతోషించేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు. కొంచెం స్థాయి లెవెల్స్లో తేడా ఉంటుంది. కొంతమంది ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు, అది తర్వాత సంగతి. నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు, సంతోషించే వాళ్ళు సంతోషిస్తున్నారు. అయ్యో పాస్టర్ గారు ఇల్లు కాలిపోయిందని సింపతి చూపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మా తల్లి తండ్రి మేము మా ఇంట్లో ఉండి ఒకటే ప్రార్థన చేశాం, ప్రభువా ఆ రోజుల్లో మా పరిస్థితి ఎలా ఉండేదంటే, దేవుని సేవకు, మా కుటుంబానికి కనీస పోషణకు కూడా కొన్ని సందర్భాల్లో మాకొచ్చే కానుకలు కావచ్చు, ఆదివారం దేవుని బిడ్డలు ఇచ్చే ఆ సహకారం సరిపోయేది కాదు. పోనీ వేరే సైడ్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? అవి కూడా లేవు. కేవలం సంఘం మీద మాత్రం ఆధారపడే పరిస్థితి. చాలామంది మమ్మల్ని అడిగేవారు, మీరు ఎలాగ బ్రతుకుతారు, ఏంటి మీకు పోషణ అంటే కొన్నిసార్లు చెప్పలేకపోయాం. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. పాస్టర్ గారు కదా, మీకు ఏమైనా శాలరీలు ఉంటాయా, ఎవరైనా శాలరీలు ఇస్తారా, వాటికన్ సిటీ నుండి మీకు శాలరీ వస్తుందా అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. మాకు అలాంటివన్నీ లేవండి. ఎవరు మాకు పిలిచి శాలరీలు ఇచ్చేవాళ్ళు కాదు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆ సందర్భంలో ఆ పరిస్థితి గమనించుకున్నప్పుడు చాలామంది బహుశా అనుకుని ఉండొచ్చు, ఈ దెబ్బతో మరలా వీళ్ళు తిరిగి లేవలేరని. కానీ దేవుని మహిమార్థం చెబుతున్నాను పిల్లారా, ఆయన దీనులను మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటి అంటే, ఈరోజు దేవుడు మమ్మల్ని ఏ స్థానంలో ఉంచాడంటే, ఆ రోజున మా సొంత ఇల్లు కాలిపోతేనే తిరిగి నిర్మాణం చేసుకోవడానికి కష్టపడిన మేము ఈరోజు అనేక మంది గృహ నిర్మాణాలు చేసుకుంటే సహకరించే స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. అనేక మంది గృహ నిర్మాణాలు చేసుకోవడానికి సహకరించే కృప దేవుడు మాకు ఇచ్చాడంటే, ఆయన రెస్టోరేషన్ చేయలేడా ఆయన? ఇది నువ్వు ఏదైనా కోల్పోయని బాధపడుతున్నావు, నువ్వు ఒక ఆనందాన్ని కోల్పోయావని బాధపడుతున్నావు, ఒక సంబంధం బ్రేక్ అయిపోయిందని బాధపడుతున్నావు, ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని బాధపడుతున్నావా, లేకపోతే నిన్ను బాగా ప్రేమించే వాళ్ళు దూరం అయ్యారని, నీతో చక్కగా మాట్లాడే వాళ్ళు దూరం అయ్యారని, నీ బంధువులు నీకు దూరం అయిపోయారని, లేదా నీ కుటుంబ సభ్యులే, నీ తమ్ముడు కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ అన్న కావచ్చు, ఎవరో ఏదో కారణాన్ని బట్టి, అది మంచి కారణమో చెడు కారణమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ యూ ఫీలింగ్ దాట్ ఇన్సైడ్?